వెట్టి చాకిరీ బానిసత్వం నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో ఎందరో మంది ప్రాణాలు అర్పించి అమరులయ్యారని, వారి స్ఫూర్తిగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమించారని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఓకే, ఈరోజు మేము నేతాజీ చౌక్లో ఏర్పాటు చేసుకున్న భైరవ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. ఒకవేళ డి రాజన్న గారు లేకుంటే ఘోషిలారు వేదికపైకి రావాల్సిందిగా అట్లే రాజు పేరు పేరున అంటే కార్మికులందరికీ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం మేడే అనేది మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటా ఉన్నాం. విముక్తి కొరకు, బానిసత్వం నుండి విముక్తి కొరకు, మరి ఫ్యూడల్ వ్యవస్థ నుండి విముక్తి కొరకు ఆనాడు కార్మికులు పరిశ్రమలు పనిచేసే వేలాది కార్మికులు ఆనాడు ఉద్యమాలు చేస్తూ ఉంటే అయితే అంచనా ఇవాళ ఆనాడు కార్మికులు 8 గంటల పనిదిన పోరాడితే సామ్రాజ్యవాదులైన అమెరికా దేశంలో కార్మికులని ఉసిగొల్పి కార్మికుల మీద దాడులు చేస్తూ లాఠీ చార్జ్ చేస్తూ తుపాకుల వర్షం కురిపించిన తరుణంలో ఆనాడు తుపాకీ గుర్ల తరుణంలో వేలాది మంది మన కార్మికులు చనిపోయారు 8 గంటల పనిదినం కొరకు. ఎందుకు 8 గంటల పనిదినం కొరకు చేసినాం? అంతకాలం ముందు 24 గంటలు పనిచేసేవారు. భార్య పిల్లలు ఎవరో తెలియదు వాళ్లకు.